జగన్ నిన్న మీడియా సమావేశంలో చాలా క్లియర్ కట్‌గా చెప్పిన విషయం ఏంటి? అమరావతి పేరు మీద అవినీతి జరుగుతోంది. పెద్ద స్కామ్ జరుగుతోంది. రైతులకు కూడా అన్యాయం జరుగుతోంది. రాష్ట్రానికి పెనుభారం అవుతూ ఉంది. సో, అది ఎప్పటికి పూర్తి కాదు. అది ఏ విధమైనను కరెక్ట్ కాదు. అదిగో ఎక్కడ స్కామ్ జరుగుతోంది? ఎంత స్క్వేర్ ఫీట్‌కి ఎక్కువ ఇస్తూ ఉన్నారు? ఎంతగానం దుబారా చేస్తున్నారన్నది నేను అన్ని ఆధారాలతో సహా చూపెడుతూ ఉన్నాను. అటువైపు వాళ్ళు వచ్చి అది నేను 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 చూపించిన జీవో తప్పు. నేను చెప్పిన లెక్క తప్పు అని చెప్పమనండి. అట్లా కాకుండా వచ్చి జగన్‌ను తిడతారు. వాడు, వీడు అంటారు. ఇంకా అట్లా తిట్టుకుంటూ పోతూ ఉంటారు. కానీ ఎక్కడా గనక ఆధారాలతో సమాధానం చెప్పరు అని చాలా క్లియర్ కట్‌గా చెబుతూ యెస్ మా విధానం మావిగన్. వాళ్ళ విధానం అమరావతి. మావి గనక మద్దతు ఇచ్చేవాళ్ళు నెక్స్ట్ ఎన్నికల్లో మాతో రండి. అమరావతికి మద్దతు ఇచ్చేవాళ్ళు అటు వెళ్ళండి అని చెప్పి క్లియర్ కట్‌గా చెప్పేశారు. అవునా? బై డిఫాల్ట్‌గా దానికి తెలుగుదేశం పార్టీ నుంచి కౌంటర్ ప్రెస్ మీట్లు అయితే వస్తాయి కదా! సో, ఈరోజు సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ ఆఫీస్‌లో నుంచి మీడియా సమావేశం పెట్టి సేమ్ జగన్ ఆధారాలతో సమాధానం లేకుండా అడ్డదిడ్డంగా తిడతారన్నారు చూసారా? అదే పనే చేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జగన్‌కు సమాధానం చెప్పాలంటే ఏం చెప్పాలి? అదిగో నువ్వు చెప్పిన జీవో తప్పు. నువ్వు చెబుతున్న మాటలు తప్పు. నువ్వు చెబుతున్న దుబారా ఖర్చు అనేది తప్పు. అదిగో ఒరిజినల్ ఇక్కడ ఉంది అని చెప్పి ఆధారాలు చూపెట్టాలి. ఆ పని చేశారా? చెయ్యలేదు. లెస్ జగన్ నీ విధానం మావిగన్ కదా, మా విధానం అమరావతి, వచ్చే ఎన్నికల్లో తేల్చుకుందాం, నీ ఛాలెంజ్కు మేము కూడా సిద్ధమే అని చెప్పి అన్నారా? అనలేదు. లేదు, ఇంకో కీలకమైన పాయింట్ వీళ్ళు అరే అమరావతి బిల్లు పార్లమెంట్లో పాస్ చేయించామన్నారు. సంబరాలు చేశారు, సెలబ్రేషన్ చేశారు, బ్రహ్మాండంగా స్వీట్లు పంచారు కదా. అదుగో జగన్, నీవు కాదు ఇంకెవరు ముఖ్యమంత్రి అయినా అమరావతిని కదిలించలేరు. పార్లమెంట్లో చట్టం చేసి ప్రొటెక్షన్ చేసి రెడీగా ఉంది. నీ వల్ల కాదు కదిలించడం అని చెప్పి ఏమైనా జగన్తో చెబుతున్నారా? లేదు, చెప్పట్లేదు. మరి వీళ్ళు జగన్కి ఇచ్చిన సమాధానం ఏంటి తెలుసా? వచ్చే ఎన్నికలు విజనరీ వర్సెస్ మెంటల్ కేసు అట. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ ఆఫీస్లో మీడియా సమావేశం పెట్టి కోర్స్ తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాయకులు మిగిలిన సోషల్ మీడియా కూడా ఇదే స్టాండే ప్రచారం చేస్తూ ఉన్నారు. విజనరీ వర్సెస్ మెంటల్ కేసు అట. చంద్రబాబు నాయుడు గారు విజనరీ అట వర్సెస్ జగన్ మెంటల్ కేసు అట. దాని మధ్య పోటీ. నీకు 11 సీట్లు వచ్చినా బుద్ధి రాలేదు, నీకు ఈసారి ఒకటే సీట్ వస్తుంది, నువ్వు మావిగాన్ అంటే మంచిదే కదా. జగన్కు ఒకటే సీట్ వస్తే మీకు రాజకీయంగా ప్రభుత్వ పరంగా మేలు జరిగినట్లే కదా. మరి జగన్ ఇంకా ఎంకరేజ్ చేయండి, నువ్వు మావిగానే ముందుకెళ్ళు, నీకు ఒకటే వస్తుంది అని ఎంకరేజ్ చేయండి. జగన్ ఇంకా రెచ్చగొట్టండి. అమరావతి విషయంలో మీరు మరింత మొండిగా ముందుకెళ్ళండి, మరింత దుబారా చేయండి, కాంట్రాక్టర్లకు మరింత ఎక్కువ ఇవ్వండి, మీకు దానివల్ల మేలు జరుగుతుందంటే. ఆయన జగన్ చెప్పిన ఛాలెంజ్ ఏంటి? కానీ వీళ్ళు అంటున్నది ఏంటి? విజనరీ వర్సెస్ మెంటల్ కేసా? ఇదేంటి అంటే ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ జగన్ చెప్పినట్లు జగన్ తిట్టాలి, జగన్ను బద్నాం చేయాలి. ఇది ఒకటే ఎజెండానేనా? ఇది ఒకటే ఎజెండానేనా? ఇదేమి ఇంటి వ్యవహారం కాదు ఎవరికైనా. అమరావతిలో 1000 కోట్లు ఖర్చు పెట్టడం అంటే అదే మామూలు విషయం కాదు. లక్షల కోట్లు ఖర్చు పెట్టడం అంటే వీళ్ళేమి సొంత ఇంటి డబ్బులు ఎవరు ఖర్చు పెట్టట్లేదు, ఖచ్చితంగా రాష్ట్రం డబ్బులే. ఏమనంటే అమరావతి భూముల మీద ఏం రాష్ట్ర బడ్జెట్ నుంచి తీసుకుంటున్నావా? అమరావతి భూములైతే రాష్ట్రానికి సంబంధం లేదా? రాష్ట్ర ప్రభుత్వం కదా ఇదంతా చేస్తున్నది, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కదా. అప్పు ఎవరి పేరు మీద తెస్తున్నారు? తర్వాత అప్పు కట్టాల్సింది ఎవరు? వీళ్ళు ఏమైనా కనుక ప్రైవేట్ వ్యక్తుల వ్యవహారమా? నీకెందుకు అనడానికి? అమరావతి ఏమైనా ప్రైవేట్ వ్యక్తుల వ్యవహారం కాదు కదా. సరే, నేనేమంటాను అంటే మాటకు మాట సమాధానం ఆధారాలతో కావాలి. ఒక ఎస్ఎఫ్టీకి 20,000 ఖర్చు పెట్టి ఎంత దారుణమైన దుబారా స్కామ్ అన్నాడు జగన్. అదిగో 20,000 ఖర్చు పెట్టడం లేదు, మేము ఒక ఎస్ఎఫ్టీకి ఎంత ఖర్చు పెడుతున్నామో చూడండి అని చెప్పి చూపెట్టండి. ఇది అర్థవంతమైనటువంటి డిస్కషన్. లే జగన్ మావిగానే అంటున్నాడు, ఎస్ మేము అమరావతి ఇప్పుడు మేము ఇదే కంటిన్యూ చేస్తాం, నెక్స్ట్ ఎన్నికలకి ఛాలెంజ్ మేము కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం అని చెప్పి చెప్పండి. అవి ఏమైనా అర్థం పర్థం ఉంటాయి. అలా కాకుండా జగన్ ఏదో బద్నాం చేయాలి, తిట్టాలి, ఇటువంటి మాటలతోనే కీలకమైన సబ్జెక్టును కూడా డైవర్ట్ చేస్తే దానివల్ల రాష్ట్రానికి ప్రయోజనం ఏంటి? డైవర్ట్ చేసినందుకు తెలుగుదేశం పార్టీ ప్రస్తుతానికి ఏమైనా ఊపిరి పీల్చుకుంటుందేమో, కానీ దానివల్ల అర్థం పడతా లేదు కదా. జగన్ ఇచ్చిన మావిగన్ వల్ల ప్రయోజనం లేదు అనుకున్నప్పుడు
దానివల్ల ఆయనకు రాజకీయంగా నష్టం జరుగుతుందన్నప్పుడు మీరు మరింత యాక్టివ్గా ఉత్సాహంగా అమరావతి వల్ల రాష్ట్రానికి ఎట్ల మేలు, అమరావతిలో కాంట్రాక్టర్లకు ఎంత ఇస్తున్నారు, ఇవన్నీ విషయాలు కూడా జనం ముందుకు తీసుకురండి. సో మావిగాని అంటున్న జగన్కి మరింత నష్టం కలుగుతుంది కదా. మరి జగన్కి మరింత రాజకీయంగా నష్టం కలిగించే అవకాశాన్ని అధికార పార్టీ ఎందుకు కోల్పోతుంది? ఆధారాలు తీసుకుని రండి. జగన్ మెంటల్ కేసు అని, జగన్ పిచ్చోడని, జగన్ లండన్ మందులు వాడట్లేదని, ఏంటివి ఇవన్నీ? ఏం ప్రయోజనం వీటి వల్ల, ఈ మాటల వల్ల?